కూటమి ప్రభుత్వంలో మరో బాంబును పేల్చారు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈడ్పుగంటి శ్రీనివాసరావు. దెందులూరులో జరిగే అవినీతి అక్రమాల చిట్టాను ఆయన బయటపెట్టారు. ఇప్పటికే మద్యం సిండికేట్లు జరిగే దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టిన శ్రీనివాసరావు దెందులూరు నియోజకవర్గంలో జరిగే మట్టి మాఫియాను కూడా బయటపెట్టారు. అలానే శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలు జరుగుతున్నాయని, దెందులూరులో ప్రజాస్వామ్యం కూని అయ్యి ఓ వ్యక్తి స్వామ్యం నడుస్తోందని విమర్శలు చేశారు. డ్రోన్లతో పేకాడాడేవారిని పట్టుకునే పోలీసులు జగన్నాథపురంలో నిత్యం జరిగే కోడి పందాలు మాత్రం పట్టుకోరని ఆరోపించారు. దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్స్ గా కొంతమంది తనపై వీడియోలు చేస్తున్నారని మండిపడ్డారు. 100 మంచి చింతమనేని ప్రభాకర్లు కలిసినా తనకేమీ భయం లేదన్నారు ఈడ్పుగంటి శ్రీనివాసరావు. నేనేదో మీ ప్రెస్ ముందు నాకు నేనుగా పరిచయం చేసుకున్నానట, అది తప్పట. ఆ కుసంస్కారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఎక్కడికి వచ్చినా ముందు తను పరిచయం చేసుకోవటం సంస్కారం. వాడెవడో ఒక అడ్రస్ లేని కూడా మాట్లాడాడు. పోతే రెండోది ఏం మాట్లాడారు అంటే, నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనోడు. ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే కాశపడి నువ్వు మొరుగు, కానీ నీకు రొట్టు మొక్క అక్కడి నుండి జారేది ఉండదు. నీ దగ్గర ఉండే రొట్టు మొక్క నీకు మిగలను కూడా మిగలదు. ఆఖరికి తెలుసుకో సత్యం. కూడా దీని సార్ గోతులు ఎలా తవ్వేస్తున్నారు చూడండి. 8 అడుగులు అనుకుని 8 అడుగులు ఇచ్చాం. ఎంత వాది ఇచ్చినా బాబురావు గారా వస్తేనేమో కారు ఉంటుంది, కారు ఆగుద్ది ఏంటి సార్? పర్మిషన్ పెట్టిన తర్వాత తోలుతారండి. ఇప్పుడు బండి వచ్చింది, బండి తోలండి. నాకు లారీకి 8500 పడుతుందండి. ఏమండి, ఒక లారీ వెళ్తే నాకు 8500 పైన వేస్తున్నారండి. మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళారండి. మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తారండి వాళ్ళు. మీరు ఇలా తోలికి వెళ్తా ఉంటే నేను ఇలా కట్టుకుంటా ఉన్నా సార్. ఏమండి, మీరు ఇలా మీరు కంప్లైంట్ పెట్టుకుని మేము కంప్లైంట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? అవునండి, దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా వెళ్ళారు కదా మీరు. మేము పద్ధతికి ముందు చెప్పాము సార్ వాళ్ళకి. ఇప్పుడు ముందు సార్ అట్లాగేనండి. సర్లే, తోసుకెళ్ళిపోమారగా, తోసుకెళ్ళిపోయి లెక్క నడుతుందిలేండి. తోసుకెళ్ళిపోండి, మా మీద వచ్చేసి తోసుకెళ్ళిపోండి.